యూబిట్ ప్లాన్ మనం తెలుసుకున్నాం కదా. ఆ యూబిట్ ప్లాన్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక వ్యాలెట్ మెయింటైన్ చేయాలి. అవి ట్రస్ట్ వ్యాలెట్ అయినా లేదు మెటామాస్క్ అయినా ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. బట్ సేఫ్ పాల్ అనేది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది మనకి ఇక్కడ. దీనికోసం యూఎస్సి స్కాన్, దీనికి సంబంధించి సపరేట్ బ్లాక్ చైన్ యాడ్ చేసుకోవడానికి ఇవంతా కూడా సేఫ్ పాల్ అనే వ్యాలెట్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ సేఫ్ పాల్ అనేది మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ వ్యాలెట్ని, అందులో మనం ఈ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏ విధంగా మనకి యూబిట్ అంతా కూడా కాయిన్స్ ఇవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే సేఫ్ పాల్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను మీకు వివరంగా తెలియజేయబోతున్నాను. ఎనీవే, నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో సేఫ్ పాల్, తెలుగు కీబోర్డ్ ఉంది, సేఫ్ పాల్ అని చెప్పి ఇలా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఇదనమాట. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. వన్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి ఓపెన్ చేసుకుని అనేది మీకు చెప్తాను. ఈ సేఫ్ పాల్ అనేది చాలా ట్రస్టెడ్ వ్యాలెట్ అనమాట. చాలా బాగుంటుంది మనకి క్రిప్టో యూజ్ చేసుకునే వాళ్ళకి. అదేవిధంగా హార్డ్వేర్ వ్యాలెట్స్ అని ఉంటాయి కొన్ని. ఆ హార్డ్వేర్ వ్యాలెట్స్ యూజ్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది చాలా సెక్యూర్డ్ అనమాట. అందుకనే నేను మీకు ఈ బిజినెస్ చేసుకోవడం కోసం సేఫ్ పాల్ అనే వ్యాలెట్ని నేను మీకు ప్రిఫర్ చేస్తున్నా. ట్రస్ట్ వ్యాలెట్ ఇవి మంచివి కాదంటే మంచివే, బట్ సెక్యూరిటీ దీనిలో అధికంగా ఉంటుంది సేఫ్ పాల్ యూబిట్కి సంబంధించి. కాబట్టి మీకు ఇది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంది. అది మీకు రావాలి అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్టెడ్ ద టర్మ్స్ ఆఫ్ యూజ్ అని ఉంది కదా, దీనిపైన ఒకసారి క్లిక్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసిన తర్వాత కీబోర్డ్ హైబ్రిడ్ పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోవాలి, మనకు నచ్చినటువంటి పాస్వర్డ్ని. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మరలా కన్ఫర్మ్ సెక్యూరిటీ పాస్వర్డ్ అడుగుతుంది. కన్ఫర్మ్ సెక్యూరిటీ పాస్వర్డ్ అయిపోయిన తర్వాత అయిపోయింది, కన్ఫర్మ్ పాస్వర్డ్ అయిపోయింది. నేనేంటంటే యూజర్ ఫింగర్ ప్రింట్ అనేది నేను నెక్స్ట్ చూసుకుంటాను, క్యాన్సిల్ కొట్టేసి స్కిప్ కొట్టేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫింగర్ ప్రింట్ యూజ్ చేస్తుంటే వీడియో రికార్డింగ్ ఆగిపోతుంది. అందుకని నేను నెక్స్ట్ స్కిప్ కొట్టేశాను. మీరందరూ ఫింగర్ ప్రింట్ కూడా పెట్టుకోండి ఫర్ సెక్యూరిటీ పర్పస్. కాబట్టి ఇక్కడ ఏంటంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ నౌ రెడీ టు స్టార్ట్ ద సేఫ్ పాల్ జర్నీ. ఈ సేఫ్ పాల్ వ్యాలెట్ జర్నీ స్టార్ట్ చేసుకోవడానికి మీరు రెడీ అయ్యారు అని చెప్తుంది. ఇక్కడ కింద ఏదైతే ఉందో మీకు ఇక్కడ కింద కనపడుతుంది కదా, స్టార్ట్ సేఫ్ పాల్ జర్నీ అని, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు రకాలైనటువంటి వ్యాలెట్స్ వస్తాయి, సాఫ్ట్వేర్ వ్యాలెట్, హార్డ్వేర్ వ్యాలెట్. మీరు ఇక్కడ క్లిక్ చేయవలసింది సాఫ్ట్వేర్ వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ బై న్యూమరిక్ ఫ్రేస్ బై ప్రైవేట్కి ఈ రకంగా ఉంటాయి. ఇవన్నీ ఇంపోర్ట్ అనమాట. మనం ఇప్పుడు నేను న్యూ వ్యాలెట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్, ఎంటర్ సెక్యూరిటీ పాస్వర్డ్ అని అడుగుతుంది. పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తాను. ఫస్ట్ ఏదైతే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారో నేను ఇందాక చూపించాను కదా, కన్ఫర్మ్ పాస్వర్డ్, క్రియేట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని, అది అక్కడ ఎంటర్ చేస్తే ఈ విధంగా నేమ్ యువర్ వ్యాలెట్ అడుగుతుంది. నేనేం చేస్తానంటే వంశీకృష్ణ అనే ఇచ్చుకుంటాను, నా నేమే నేను ఇచ్చుకుంటా వ్యాలెట్కి నేము వంశీకృష్ణ అని ఇచ్చి కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. వ్యాలెట్ క్రియేటెడ్, సక్సెస్ఫుల్గా వ్యాలెట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ లేదా బ్యాకప్ మాన్యువల్లీ అని ఉంటుంది. మనకి 12 డిజిట్ ఒక పాస్వర్డ్ వస్తుంది. బ్యాకప్ మాన్యువల్లీ పెట్టేస్తాను. ఈ విధంగా ఒక 12 సీక్రెట్ ఫేర్స్ అంటారు దీన్ని మీరు ఏం చేస్తారంటే డైరీలో నోట్ చేసి పెట్టుకోండి, లేదు అంటే మీరు గుర్తుగా స్క్రీన్ షాట్ తీసుకొని మెయిల్లో అయినా పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి. స్క్రీన్ షాట్ కాదు, స్క్రీన్ షాట్ అవ్వదు, వేరే మొబైల్ నుంచి మీరు ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. నేను దీన్ని డైరీలో నోట్ చేసుకుంటాను.
12 అంకెలు నేను డైరీలో నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఈ సీరియల్ ప్రకారం మీరు యాడ్ చేయాలన్నమాట. నేను సీరియల్ ప్రకారం యాడ్ చేసుకుంటూ వస్తాను. సెకండ్ది యాడ్ చేశాను. ఇక థర్డ్ది, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ చూసుకుంటున్నాను. కరెక్ట్గా యాడ్ చేయాలండి. ఇవన్నీ కూడా కరెక్ట్గా యాడ్ చేయాలి. కరెక్ట్గా యాడ్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈ సెక్యూరిటీ కీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరేం చేస్తారంటే ఎక్కడైనా సరే నోట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా సెక్యూరిటీ ఫ్రేస్ మొత్తం కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ యూజింగ్ వ్యాలెట్ అని వస్తుంది. స్టార్ట్ యూజింగ్ వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. ఈ రకంగా మీరు సేఫ్పాల్ వ్యాలెట్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మన యూబిట్కి సంబంధించి ఇందులో టోకెన్ ఎలా యాడ్ చేసుకోవాలి, యూబిట్ స్కాన్ అంటే యూఎస్సి చైన్, బ్లాక్ చైన్ ఏ విధంగా యాడ్ చేయాలి, మొత్తం అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. వీడియో నచ్చింది, మీకు అర్థమైంది సేఫ్పాల్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అర్థమైతే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్, జై హింద్.